అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 16 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఈరోజు మంచి మాట, భగవంతుడు నీతో ఉన్నాడు అని నమ్ము. ప్రతి కష్టం నీ బలాన్ని పెంచుతుంది. నమ్మకం నీ మార్గదర్శి అవుతుంది. విజయం నీ సహచర్య అవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 17, 2025 శుక్రవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 6:11 సూర్యాస్త సమయము 5:54 చంద్రోదయము 2:34 చంద్రాస్త సమయము 3:24 ఈ రోజున తిథి ఏకాదశి. అక్టోబర్ 16 ఉదయం 10:35 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 17 ఉదయం 11:12 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం మక. అక్టోబర్ 16 మధ్యాహ్నం 12:42 నుంచి అక్టోబర్ 17 మధ్యాహ్నం 1:57 వరకు. తదుపరి పూర్వ పాల్గొని ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ సింహరాశి కిందకి వస్తారు. యోగం శుక్ల. అక్టోబర్ 17 రాత్రి 2:10 నుంచి అక్టోబర్ 18 రాత్రి 1:48 వరకు. తదుపరి బ్రహ్మ. కరణము బాలవ. అక్టోబర్ 17 ఉదయం 11:12 వరకు. తదుపరి కౌలవ. అక్టోబర్ 17 రాత్రి 11:42 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 10:32 నుంచి రాత్రి 12:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి ఉదయం 9:19 వరకు. మరలా మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:34 నుంచి మధ్యాహ్నం 12:01 వరకు. గుళిక కాలం ఉదయం 7:40 నుంచి ఉదయం 9:07 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:36 నుంచి 5:24 వరకు. అమృతకాలం ఉదయం 11:25 నుంచి మధ్యాహ్నం 1:06 వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తము సాయంత్రం 5:55 నుంచి సాయంత్రం 6:20 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 2:47 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము హిమవంత పర్వత ప్రాంతము. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అనసూయాదేవి ఏ మహర్షి భార్య? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ రోజున తులా సంక్రమణం తెల్లవారుజామున 3:47 ప్రారంభమవుతుంది. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున వివాహానికి, గృహ ఆరంభానికి, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసంకు, నిశ్చయ తాంబూల్ లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులకు దివ్యప్రదమైనటువంటి రోజు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 17 మధ్యాహ్నం 1:57 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 17 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.